పట్నం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తుమ్మల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న నేను మా సబితక్క విద్యార్థుల మీటింగ్కి పోయినాం తెలంగాణ భవన్లో. పోతే ఒక విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ అన్నాడు, అన్నా చాలా మంది నాయకులు వస్తారు పోతారు, ఇన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన కేబీఆర్ పార్క్లో నడుస్తుంటే ఆయనను పలకరించినోడు కూడా లేడు అని చెప్పి చెప్తా ఉంటే సబితక్క చెప్పింది, ఆయననే ఎవడన్నా పలకరిస్తాడో ఏమో కానీ రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకి మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉండడు. ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటది బిల్డప్, కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఇబ్రహీంపట్నం అయితేనేమి, ఖ్యాతన్పల్లి అయితేనేమి, ఖానాపూర్ అయితేనేమి 2 నెలల పాటు తిప్పి 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 ఇబ్బంది పెట్టి కిషన్ రెడ్డి గారు నాకు ఒక 10 సార్లు మాట్లాడినారు. సార్ మీరు ఎలక్షన్ కమిషనర్కు మాట్లాడండి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులకు మాట్లాడండి, కోర్టు తీర్పునన్నా గౌరవించమనండి, కోర్టు ఎలక్షన్ పెట్టమని చెప్పింది, మనం అడుగుతున్నది ఎలక్షన్ పెట్టమనే కదా, ఏం అడుగుతున్నాం అంటే కూడా వాళ్ళు ఉల్కరు పల్కరు. ఆఖరి కోర్టులు అంటే కూడా వీళ్ళకి గౌరవం లేకుండా పోయింది. అందుకే నేను మీతో ప్రార్థించేది, తప్పకుండా తొందరలోనే పెద్దలు కేసీఆర్ గారి దగ్గరికి మన చైర్మన్ గారిని కౌన్సిలర్లందరినీ వెంటనే తీసుకొని పోతా, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా తీసుకొని పోతా అని చెప్పి కూడా మీకు మాట ఇస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఆలస్యమైన ఇంత ఓపికగా కిషన్ రెడ్డి గారి ఎవరు లేవద్దు, కిషన్ రెడ్డి గారి బర్త్డే కూడా ఉన్నది, వారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి అన్నని కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి ఇక్కడ ఆగండి. మన నాయకుడు